నమస్తే అండి. నేను డాక్టర్ ప్రత్యూష చవ్వాతి, ఫర్టిలిటీ కన్సల్టెంట్ హెడ్ ఎట్ ఫర్టికేర్ ఐవీఎఫ్ సెంటర్ విజయవాడ. ఈరోజు ఈ వీడియోలో మనం అసలు లాప్రోస్కోపీ అనేది ఈ సంతానలేమితో బాధపడే వారికి లాప్రోస్కోపీ అనేది నిజంగానే అవసరమా? లాప్రోస్కోపీలో ఏమేమి తెలుసుకోవచ్చు? లాప్రోస్కోపీ ఎవరు చేయించుకోవాలి అనే దాని గురించి చూద్దాం. సో లాప్రోస్కోపీ అసలు ఫస్ట్ లాప్రోస్కోపీ అంటే ఏంటి అంటే మనం మన అబ్డామెన్ మీద అంటే పొట్ట మీద చిన్న కట్టించి ఒక 1 ఇంచ్ అనమాట ఇంత కట్టించి దానిలోకి స్కోప్ కెమెరా అనేది పంపించి లోపల రిప్రొడక్టివ్ ఆర్గన్స్ అంటే యూట్రస్, ట్యూబ్స్, ఓవరీస్ ఎలా ఉన్నాయి అనేది చూసుకోవటాన్ని మనం లాప్రోస్కోపీ అంటాం. సంతానంతో బాధపడే వారు అందరూ లాప్రోస్కోపీ చేయించుకోవాలా అనేది డౌట్ చాలా మంది. సో సంతానంతో బాధపడే వారు అందరికీ లాప్రోస్కోపీ అడ్వైస్ చేయము. యూజువల్గా మనకి ఆడవాళ్ళలో చాలామందిలో స్కాన్స్ చేసిన కొన్నిసార్లు లేదా కంటిన్యూస్గా ఒక 1 ఇయర్ నుంచి ట్రై చేస్తున్నా కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ అనేది రాదు. లేదు కొంతమందికి ట్యూబ్ టెస్టింగ్లు అంటారు, హెచ్ఎస్సి కానీ ఎస్ఎస్సి కానీ అవి చేయించుకున్నప్పుడు ఏంటంటే ఒక సైడ్ ట్యూబ్ బ్లాక్ ఉందనో లేదా 2 సైడ్లు బ్లాక్ ఉందనో లేదా కొన్నిసార్లు కొంతమందికి అయితే ఒకసారి లెఫ్ట్ సైడ్ బ్లాక్ ఉందని ఇస్తారు, ఒక 2 months తర్వాత చేస్తే రైట్ సైడ్ బ్లాక్ ఉందని ఇస్తారు. ఇలాంటివి ఉన్నప్పుడు ట్యూబ్స్ అనేది అసలు 100% ఎలా ఉన్నాయి అనేది చూడాలంటే లాప్రోస్కోపీ ఈజ్ ద గోల్డ్ స్టాండర్డ్. అంటే ఉన్న వాటన్నిటిలోకి 100% మనం ఈ బాగుందా లేదా అని తెలుసుకోవాలి అంటే మనం లాప్రోస్కోపీ చేసి చూస్తేనే తెలుస్తుంది అనమాట. సో ఎప్పుడైతే మనం లాప్రోస్కోపీ చేస్తామో అప్పుడు మనం అసలు గర్భసంచి ఎలా ఉంది, ట్యూబ్స్ అనేవి పక్కన ఎలా ఉన్నాయి, ఓవరీస్ ఎలా ఉన్నాయి అనేది మనం చూడొచ్చు. ఆ చూసినప్పుడు ఏంటంటే ట్యూబ్స్ గురించి టెస్ట్ చేయడానికి అయితే లాప్రోస్కోపీలో కింద నుంచి మనం సెలైన్ పంపించి ట్యూబ్ నుంచి బయటకు వస్తుందా రావట్లేదా అనేది మనం కంటితో చూడొచ్చు అనమాట. అప్పుడు మనకి నిర్ధారణ అవుతుంది, ఓకే ట్యూబ్స్ బాగానే ఉన్నాయి, వాటర్ బయటకు వస్తుంది 2 సైడ్ల నుంచి, సో ట్యూబ్స్లో ఏం ప్రాబ్లం లేదు అనేది తెలుస్తుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే ట్యూబ్స్ నుంచి వాటర్ బయటికి బాగానే వస్తుంది కానీ ఆ ట్యూబ్స్కి ఓవరీకి మధ్య కొంతమందికి అతుకులు ఉండటం లేదా ట్యూబ్ వెళ్ళి పైన అబ్డామెన్కి అతుక్కోవడం కొన్నిసార్లు లేదా పక్కన ఎక్కడన్నా వాల్స్కి అతుక్కోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే ఆడవాళ్ళలో పెల్విక్ ఇన్ఫెక్షన్స్ అంటారు లేదా పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటారు. ఆ ఇన్ఫెక్షన్స్ కానీ అలాంటివి ఏదన్నా వచ్చినప్పుడు లోపల ఈ ట్యూబ్స్ అనేవి కొన్నిసార్లు అతుకుల్లాగా ఫామ్ అవుతాయి. లేదా ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళలో కూడా ట్యూబ్స్ అనేవి యూజువల్గా అతుకులు ఉంటాయి అన్నమాట. సో ఈ అతుకులు కనుక ఉన్నట్లయితే మనకి ట్యూబ్స్ బాగున్నా కూడా దానిలో కదలికలు తగ్గటం అలాంటివి ఉంటాయి. కాబట్టి ఆ అతుకుల వరకు మనం రిమూవ్ చేసుకోగలిగితే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఈ అతుకులు ఉన్నాయా లేదా చూసుకొని వాటిని కనుక మనం తొలగించుకొని మనకి 2 ట్యూబ్స్లోంచి పేటెన్సీ ఉంది, వాటర్ బయటకు వస్తుంది, అంతా నార్మల్గా ఉంటే మనం తర్వాత డాక్టర్ అడ్వైజ్ని బట్టి మనం న్యాచురల్గా ఆర్ ఐయుఐ కానీ ఏదైనా ట్రై చేయొచ్చు. ఇవి తెలుసుకోవడానికి లాప్రోస్కోపీ యూజువల్గా చేస్తుంటాం. మరి కొంతమందిలో లాప్రోస్కోపీ ఓవరీలో ఎప్పుడైతే సిస్టులు ఉంటాయో ఆ సిస్టులు తీయడానికి లాప్రోస్కోపీ అవసరం అవుతుంది. లాప్రోస్కోపీ చేసినప్పుడు ఏంటంటే ఓవరీలో ఉన్న సిస్టుతో పాటు ఆ సిస్ట్ చుట్టూ ఉండే గోడ సిస్ట్ వాల్ అంటారు, అది కూడా తీసుకోగలుగుతాం. కాబట్టి యూజువల్గా లాప్రోస్కోపీ ప్రిఫర్ చేస్తాం అనమాట. ఎప్పుడైతే సిస్ట్ ఒక్కటే తీసామో జస్ట్ ఉన్న వాటర్ వరకు కలెక్ట్ చేయడమో లేదా బ్లడ్ వరకు తీసాం ఆ వాల్ అలా ఉండిపోయింది అనుకో మళ్ళీ రికరెన్స్ అంటే మళ్ళీ సిస్ట్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అందుకనే లాప్రోస్కోపీలో విత్ వాల్ తీస్తాం కాబట్టి యూజువల్గా రికరెన్స్ తగ్గుతూ ఉంటుంది. సో వీరిలో కూడా లాప్రోస్కోపీ అడ్వైస్ చేస్తూ ఉంటాం. ఎవరికైతే ట్యూబ్స్లో డిస్క్రిపెన్సీ అంటే ఎలా ఉందో తెలియట్లేదు లేదా ఒకసారి బ్లాక్ ఉంది ఒకసారి లేదు ఇలా ఇస్తున్నారో వాళ్ళు 100% అసలు ఏంటి అనేది తెలుసుకోవాలి అనుకుంటే లాప్రోస్కోపీ చేసుకుంటే మంచిది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.